లేట్ అయిందా? నువ్వా? నువ్వు అంటారేంటండి, ఏదో మొదటిసారి చూసినట్టు. అదే రెండోసారి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. నాలుగోసారి. మహాభక్తురాలు. ఎప్పుడు దైవ చింతనలో ఉండి చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మర్చిపోతున్నారు. నా పేరు గౌతమ్. నాకు మీతో పాటు పాకిస్తాన్ వచ్చే అవకాశం కలిగించారు. నిన్నెప్పుడు రమ్మన్నాను? నన్ను నువ్వు మోసం చేసావు. 2-3 ఏళ్లలో ప్రపంచం అంతమైపోతుందంటానికి మొదటి సూచకం మనిషిని మనిషి పోల్చుకోలేకపోవటమే. ఇదిగోండి, మీరు డబ్బులు కట్టించుకున్న రిసిప్ట్ చూడండి, కావాలంటే పాస్పోర్ట్ చూడండి. ఈ ఫోటో చూసినప్పుడే తేడా అనిపించింది, మరి ఇంత తేడా అనుకోలేదు. అయినా వద్దంటానికి మీరెవరు, రానంటానికి నేనెవరు? అంతా దైవ నిర్ణయం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మీరు నన్ను ఇలా మర్చిపోవటానికి కూడా ఏదైనా ఆజ్ఞ ఉందంటారా? ఆలోచించండి. నువ్వు ఆ దేవుడి పేరు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నేను ఆ హింగళాజీని దర్శించుకునే భాగ్యం ఆ శివుడు మీ చేతిలో పెట్టాడు. ట్రైన్ వచ్చేలోపు ఆలోచించుకోండి. ఇది ఆ దైవ నిర్ణయం కాదు అనిపిస్తే నేనే వెళ్ళిపోతాను. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఆ కాయమత్ రాజు గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఆయన మనలాగా ఖాళీ కాదు. పాకిస్తాన్లో పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీకి ఓనర్. ఆయన కోసం గంట వెయిట్ చేయడంలో తప్పులేదు. Welcome to Pakistan, the land of Dham Dhum Dhamal. My name is Khayamat Raju. నేను వచ్చి చాలాసేపు అయింది. మీరా కాదా అని అబ్జర్వేషన్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసే బదులు డౌట్ ఉంటే వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా అడగచ్చుగా. నా పని తెలుసుకోవడం, అడిగి తెలుసుకోవడం కాదు. మీకు ఆ పేరు ఎలా వచ్చిందో? కాయమత్ రాజు అని. వచ్చేస్తాను. మీరు ఇండియా నుంచి వచ్చారు కాబట్టి జస్ట్ ఖయామత్ రాజు. అదే అమెరికా నుంచి వచ్చి ఉంటే ఖయామత్ జాన్ థుస్ అని పెట్టాడు. అదే చైనా నుంచి వచ్చుంటే కాయమత్ పుగి అనేవాళ్ళ ఏంటి? అబ్బో, సెటర్లు బాగానే అత్రం. హలో, నీ సీట్ ఇక్కడ కదమ్మా. మరి టాప్ మీద కూర్చోవాలా? వెనకాల. మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే బొక్కల నుంచి మాట్లాడావు. చాటేం కాదు. ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ కి కొలెస్ట్రాల్ ఎక్కువే. కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు. కాదా? సపరేటా? ఓహో, ఇదిగో మీరు ఏ సామాన్లు తీసుకొచ్చారో దీంట్లో మెన్షన్ చేసి అగ్రిమెంట్ రాయండి. ఎందుకు? ఎందుకేంటి, ఎంత సేఫ్ గా వచ్చారో అంత సేఫ్ గా పంపించండి. నా బాధ్యత. ఓ కాపీ మీ దగ్గర, ఓ కాపీ నా దగ్గర. నీ ఆస్తి రాసేమన్నాడా? అంత పెద్ద కంపెనీ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి. నోరు మూసుకుని సైన్ చేయి. ఇదిగో ఇవి చేతికి పెట్టుకోండి. మీకేమైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ అని 2 సార్లు అరవండి. 3వసారి మీ దగ్గర ఉంటా. 2 సార్లు అడిచే అవకాశం లేకపోతే? అతను మాటలేం పట్టించుకోకండి. మీరు పదండి ప్లీజ్. నువ్వు నార్మల్. ఇక్కడ సేఫ్గా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, అబద్ధం చెప్పకూడదు. 2వది, నిజం దాయకూడదు. 3వది, బాబు నీకే, ఎక్కువగా మాట్లాడకూడదు. ఆ 3 లేకుండా తను బ్రతకలేడు. ఇండియా వెళ్ళేలోపు మూగోడైపోతాడు. మనం డేంజర్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఎవరు పవర్ఫుల్గా ఉంటే ఆడిదే రాజ్యం. ఆ బొట్టు తీసేయి, చున్నీ కప్పుకో, తలపైకి ఎత్తద్దు. ఎవరిని అడిగితే మేము ఇండియాకి వచ్చాం అని చెప్పొద్దు. నేను వెళ్ళి ట్యాక్స్ కట్టొస్తాను. అబద్ధం చెప్తే నాలుగు వస్తారన్నా? అది నా విషయంలో. అదే ఈ అమ్మాయికి అయితే పేక్ కోసేస్తారు. నీకు ఏం కోస్తారో తెలీదు. సలాం భాయ్, సలాం. कहाँ जा रहे हो? హలో, త్వరగా రా. ये कौन है गाड़ी में? దోస్త్ चलो चलो. తలకాయ తాళ్ళ పెరిగావు. సిగ్గులేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే. जल्दी निकल यहाँ से. రేయ్ పెద్దడా, బండి తీరా. అరే చూడు నిన్నే. రే ముసలి, 2 సార్లు హారన్ కొడాను. బండి పక్క తీస్తే వెళ్ళిపోతాను కదా.
రేయ్ నీకేరా చెప్పేది అర్థం కావట్లేదురా నీ అయ్యా తీరరే. పంచర్ అయిన టైర్లో ఉన్న ముసలోడు కూడా వీడి భయపడలేదు. వీడి పోయి మళ్ళీ మన సెక్యూరిటీయా? మీ నాన్నకి వీడికంటే ఇంకెవడు దొరకలేదా? ఏంటి? ఏం లేదా, కూర్చో. రేయ్ ఏంట్రా నీ ప్రాబ్లం? నన్ను ఇరిటేట్ చేసావంటే నిన్ను చంపి నీ తోలు తీసి నా జీపు సీట్ కవర్ చేసుకుంటా. వీడేమన్నా పెద్ద పుడింగా? వీడి మాటలకి వాడి సైజుకి ఏమన్నా సంబంధం ఉందా? కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. తల మీద టర్బను, కాలి కింద చెప్పులు తీసేస్తే ఆ గాడి తైటు కూడా ఉన్నాడు. చంపేస్తారే. నాతో పెట్టుకుంటే చావుకి వెల్కమ్ బోర్డు పెట్టుకున్నట్టే. నా జీపుకి దారిస్తావా లేకపోతే ఈ గన్లో బుల్లెట్ వేస్ట్ చేయమంటావా? నీకు ఇలా కాదురా రే. అప్పకపోతే చంపేస్తట్టున్నాడు. గాడికి అంత సీన్ లేదు. హేమరాజు గారు, ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్. ఉండమ్మా. మనమే పక్క నుంచి వెళ్ళిపోదాం. నువ్వు చెప్పా కాబట్టి ఈ మూసలో వదిలేస్తున్నా. బండి క్లీన్ చేసుకుంటాను. పాపాలని శుభ్రం చేస్తున్నావు, నీ కూడా శుభ్రం చేసుకోవడం మర్చిపోయావా? లేదా అవకాశం మాకిచ్చావా? రా వచ్చి హెల్ప్ చేయి. నీతో నన్ను కలుపుకో. నువ్వు దైవలోకంలో గ్రీన్ కార్డ్ హోల్డర్, నేను జస్ట్ విజిటింగ్ వీసా మీద వచ్చా. నీ భాగ్యాన్ని షేర్ చేసుకుంటే నాకు అపచారం. దేవుడికి సేవ్ చేసుకుంటే పుణ్యం వస్తుంది. ఆయన నీకు చెప్పనవసరం. మీరు ఇక్కడ వాళ్ళలా లేరే? అవునండి, ఇండియా నుంచి వచ్చాను. చూడగానే అనుకున్నాను, లేకపోతే 60 ఏళ్ల క్రితం మూసేసిన గుడిది. దీన్ని దర్శించుకోవడానికి ఎవరు వస్తారు? ఇది పాత గుడి కదా, ఎందుకు ఇలా పట్టించుకోకుండా వదిలేశారు? అవును బాబు, ఇది చాలా పాత గుడి. నాకు తెలిసినంత వరకు దీనికి 600 సంవత్సరాల నుండి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. మన రెండు దేశాలు విడిపోకముందు ఇది ఎంతో వైభవంగా ఉండేదట.